మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్థల నిర్ణయానికి ప్రయాణ సన్నాహం. 16వ రోజు. శ్రీధర్రావు, ప్రభావతి గారులు మొగల్చెర్ల చేరుకున్నారు. కాని వాళ్ల మనసులో శ్రీ స్వామివారి ఆదేశమే సుడులు తిరుగుతూ ఉంది. జరిగేదేదో జరగక మానదు అనే మాట ఇతరులతో అనునయంగా చెప్పడానికి బాగానే ఉంటుంది. తనకు అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రం స్థిమితంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అదే అనుభవానికి వస్తోంది ఆ దంపతులకు. అటువైపు శ్రీ స్వామివారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. మాలకొండలో ఇక ఉండడం కుదరదు అని కూడా చెప్పేశారు. మీదే నిర్ణయం అని చెప్పేశారు. ఆ మరుసటి శనివారం నాడే శ్రీధర్రావు దంపతులు మాలకొండ వెళ్లారు. నేరుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం చేసుకుని ఇతర పనులు చూసుకుందామని దంపతులిద్దరూ గర్భాలయంలోకి ప్రవేశించారు. శ్రీ నరసింహ స్వామివారిని చూసిన ప్రభావతి గారికి ఆ లక్ష్మీ నరసింహుడు త్రుళ్ళి త్రుళ్ళి నవ్వుతున్నట్లు, తాము నిల్చున్న గర్భగుడి ఊగుతున్నట్లు అనుభూతి చెందసాగారు. గట్టిగా కళ్ళు మూసుకుని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం అని మనసులో చెప్పుకొని కళ్ళు తెరిచారు. ఒక కాంతిపుంజం శ్రీ లక్ష్మీ నరసింహుడి విగ్రహంలోంచి తామిద్దరినీ తాకుతూ గర్భాలయం దాటి వెలుపలికి వెళ్ళిపోతున్నట్లు తోచింది. ప్రభావతి గారు భ్రమపడలేదు, సాక్షాత్తు అనుభూతి చెందారు. ప్రక్కనే ఉన్న శ్రీధర్రావు గారిని పట్టుకుని మెల్లిగా, శ్రీవారు, ఒక కాంతిరేఖ స్వామివారిలోంచి వచ్చి మనలో తాకుతూ బయటకు వెళ్ళింది. నాకెందుకో ఆ స్వామి అంశ అనిపిస్తోంది అన్నారు. ప్రభావతి, మనం గుళ్ళో ఉన్నాము. నీకు నరసింహస్వామిని చూసిన ఆవేశంలో ఏదో భ్రమ కలిగి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కొద్దిగా మందలింపుగా అన్నారు. కాని ప్రభావతి గారికి ఆ అనుభూతి వదల్లేదు. ఒక మహాద్భుత తేజో పుంజమది. స్పష్టంగా చూశాను నేను. ఇది భ్రమ కాదు. ఈ సంకేతం దేనికి? రకరకాల ఆలోచనలతో ఆలయం నుంచి వెలుపలికి వచ్చారావిడ. అక్కడ ప్రభావతి గారి చిన్నత్తగారు, శ్రీధర్రావు గారి తల్లిగారి చెల్లెలు కౌసల్యమ్మగారు కలిశారు. అలాగే మరో బంధువైన రమణయ్య గారు వచ్చి ఉన్నారు. రమణయ్య గారిది మొగల్చెర్లకు దగ్గరలో గల పొట్టెపల్ల గ్రామం. తాను మొగల్చెర్ల సరిహద్దుల దాకా ఈ దంపతులతో కలిసి వచ్చి అక్కడి నుండి పొట్టెపల్లె వెళతానని చెప్పారు. చిన్నత్తగారైన కౌసల్యమ్మగారు తన అక్కయ్య గారైన శ్రీధర్రావు గారి తల్లిగారిని చూడటానికి మొగల్చెర్ల వస్తామన్నారు. సరే, అందరము ఎద్దుల బండిలో వెళదాము. ఒకసారి శ్రీ స్వామివారిని దర్శించుకుని అటునుంచి అటే వెళదాము అని నిర్ణయించుకుని అందరూ శ్రీ స్వామివారున్న పార్వతీదేవి మఠం వద్దకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో శ్రీ స్వామివారు దిగంబరంగా కూర్చుని ఒక ప్రక్క జింక చర్మం, దండక మండలాలను పెట్టుకుని కుడి నాసిక ఎడమ నాసికలను వేళ్లతో మూస్తూ శ్వాస క్రమాన్ని గమనిస్తూ వీళ్లను చూసి చిన్నపిల్లాళ్ల సంతోషంతో నిలబడి, మీరొస్తున్నారని ఆదేశం వచ్చింది. మీకోసమే దిగివచ్చి ఉన్నాను. పదండి, మీతో పాటు నేను మీ గ్రామానికి వస్తున్నాను అన్నారు. ఒక్కసారిగా కంగు తిన్నారు శ్రీధర్రావు, ప్రభావతి గారులు. వారిద్దరూ శ్రీ స్వామివారిని తమ వెంట మొగల్చెర్లకు తీసుకుపోవడానికి మానసికంగా సిద్ధంగా లేరు. పైగా ఇప్పటికిప్పుడు ఈ యోగికి ఏ ఏర్పాట్లు చేయాలో తెలీదు. ఆ ప్రక్కరోజే కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ జరుగుతున్న పనుల పరిశీలనలకు వస్తామని చెప్పి ఉన్నారు. ఆ ఏర్పాట్లు చూడాలి. తమతో పాటు ప్రస్తుతం మరో 2 కూడా వస్తున్నారు. ఇంతమంది ఆ బండిలో ఎలా ఆలోచిస్తున్నారు. శ్రీధర్రావు గారు గంభీరంగా, మాతో పాటు బండిలో మీరు రాగలరా అన్నారు. ప్రభావతి గారికి చిరాకేసింది. ఏమిటి మనిషి అనుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు పెద్దగా నవ్వుతూ, నేను పుట్టింది రైతు కుటుంబంలోనే. ఎద్దులు, బండి అన్నీ అలవాటే. ఏం పర్వాలేదు. అమ్మకు సందేహంగా ఉంది శ్రీధర్రావు గారు, అది ఆలోచించండి అన్నారు. ప్రభావతి గారు ఏదో చెప్పబోయే లోపలే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయి, అమ్మా అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. సర్వం శ్రీ దత్తకృప.